యాక్షన్ తీసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా నువ్వు వన్ ఫోన్ ట్యాప్ చేయమని అడగాడు. ప్రత్యేకించి కేసీఆర్ గారు అయితే అడగనే అడగాడు. ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా సార్ నేను ఏ విధంగా సమాచారం సేకరిస్తున్నా అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అధికారంలో ఉంటాడు, రేపు ప్రతిపక్షంలో ఉంటాడు. రేపు ప్రతిపక్షంలో ఉన్నాయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ముఖ్యమంత్రులు ఎవరున్నా, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నా రాజకీయాలకు అతీతంగా దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, శత్రు దేశాల కుట్రల నుండి ఈ దేశాన్ని రక్షించడం కోసం, పహల్గాం లాంటి దాడులను ఆపడం కోసం ప్రతి దేశం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తుంది. ఎవరిని చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఆ దేశ అధికారులు నిర్ణయిస్తారు. ఆ రాజ్యాంగబద్ధంగా సృష్టించబడ్డ సంస్థలు నిర్ణయిస్తాయి. వాళ్ళు అక్రమాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఇన్ని కమిటీలు పెట్టినరు, నోడల్ ఏజెన్సీని పెట్టినరు, కాంపిటెంట్ అథారిటీని పెట్టినరు, రివ్యూ కమిటీని పెట్టినరు. మీరందరూ కూడా భాగస్తులే. ఇవాళ ఒక్క ప్రభాకర్ రావు ఎట్లా భాగస్తులే తెలియలా? దయచేసి నేను ఇప్పటికి కూడా చెప్తున్న పోలీస్ అధికారులకు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే చేయరు. అంతే తప్ప ఈ కుళ్ళు రాజకీయాలకు, ఈ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు మీరు దయచేసి పావులు కాకండి. వ్యవస్థలను నాశనం చేయకండి. ఈ వ్యక్తిగత దూషణలు ఏవైతే రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతూ ఉన్నాడో, ఈ లీకులు చేసి అవి చేసి ఇవి చేసి వాటిని దయచేసి ఆపాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీదనే ఉన్నది. వ్యవస్థను కాపాడండి. మేము అంతకుమించి ఏ రిక్వెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి. 2000 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని, ఏం పేరు నా పేరు, భువనేశ్వరి గారు, వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు, ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి, అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు, ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయగానే సడన్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మల్లుబట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి అంటారు. మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు? మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు, మరి దాన్ని ఏమంటారు మీరు? మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అంటే మీకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీ, ఇంకా చివరిగా ఇది చెప్పి ముగిస్తాను నేను, కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నది. ఇవాళ పంచాయతీరాజ్ ఎలక్షన్లలో వాళ్ళు తుడిచిపెట్టుకొని పోతారన్న భయం కాంగ్రెస్కు పట్టుకున్నది. బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కుమ్మక్కై ఆడుతున్న నాటకాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేయడం వల్ల తేలుగుట్టిన దొంగల్లాగా ఇద్దరు బయటపడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తున్నందుకు తేలుగుట్టిన దొంగల్లాగా గజగజ వణికిపోతూ ఉన్నారు వీళ్ళిద్దరు నాయకులు. ఇలా కాంగ్రెస్ పార్టీ దానికి భయపడుతున్నది. గురుకులాల్లో ఇప్పటివరకు 90 మంది పిల్లలు చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఒక విద్యార్థి చనిపోయాడు. షేక్పేట, హైదరాబాద్ నగరం నడిబొడ్డున షేక్పేటలో ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. మొన్న స్వప్న అనే అమ్మాయి గురుకులాల్లో చనిపోయింది. 90 మంది పిల్లలు చనిపోయారు. 2 రోజుల్లో 2 పిల్లలు చచ్చిపోయారు. విద్యాశాఖ తన దగ్గరే ఉన్నది. సంక్షేమ శాఖలు మొన్న ఎవరినో మినిస్టర్ని ఇచ్చిండ్రు. దాని గురించి అసలు సమస్యల గురించి మాట్లాడతలేరు. రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి, మహిళలకు రావాల్సిన హక్కుల గురించి, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి,
అదేవిధంగా ఎన్నో కుంభకోణాల గురించి ఈరోజు తెలంగాణ సమాజం చర్చించాల్సింది వాటి మీద. వాటన్నిటి నుంచి దృష్టి మరించండి. మరి ముఖ్యంగా కామారెడ్డిలో సిద్ధరామయ్యను తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నా ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఆ స్టేట్మెంట్ మీద నిలబడలేక పిరికిపదగా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నది. మరి ఇగో ఇక్కడనే బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వాలి మీరు. వీటన్నిటి మీద తెలంగాణలో చర్చ జరగాలి. వీటన్నిటి మీద ప్రజలందరూ కూడా ఎక్కడ గల్లబట్టి నిలదీస్తారో అని చెప్పి భయపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మనసు మమత సీరియల్ లాగా, అదేవిధంగా ఎంతెంత దూరం, కార్తీక దీపం, డాక్టర్ బాబు లాంటి సీరియల్ లాగా ఈ విధంగా ఒక సీరియల్, టెలిఫోన్ ట్యాపింగ్ సీరియల్ పెట్టింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మంచిది కాదు. ఇది దేశ భద్రతకు భంగం కలిగే వ్యవహారం. ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక అత్యున్నత ఏవైతే సత్కారాలు వచ్చిన ఆఫీసర్ ఉన్నాడో, గొప్ప గొప్ప మెడల్స్ వచ్చిన ఆఫీసర్స్ ఉన్నాడు, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యారంటీ, ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సర్వీస్, బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మెడల్, ఇద్దరు ప్రెసిడెంట్ల నుండి, కేంద్ర హోంమంత్రి నుంచి, మరి ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మెడల్స్ తీసుకున్న ఒక ఆఫీసర్ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఆఫీసర్ వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఆనాడు పంజాబ్లో కేపీఎస్ గిల్ నాయకత్వంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పోలీస్ అధికారుల వ్యక్తిగత భద్రతను తగ్గించి వాళ్ళను రకాల కేసుల్లో ఇరికించినందువల్ల వాళ్ళు రైలు పట్టాల మీదకి పోయి ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురాకండి. రాజకీయాలు వేరే, దేశ అంతరంగిక భద్రత వేరే. ఈరోజు పహల్గాంలో 29 మంది అమాయకులు చనిపోయినారు. రేపు ఆ పరిస్థితి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి రాకూడదని రాత్రింబవళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి వందలాది మంది, వేలాది మంది అధికారులు అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, రకరకాల సరిహద్దుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళను చంపేసినా కూడా ఒక్కోసారి వాళ్ళ శవాలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంత ఘోరమైన త్యాగ